హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి నూతన సిలబస్లో భాగంగా ప్రతిరోజు కూడా మనము మోడల్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ వరుస క్రమంలో ఇది 12వ మోడల్ పేపర్ ఇండియన్ మోడర్న్ హిస్టరీకి సంబంధించిన బిట్ బ్యాంక్ చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా అందచేయడం జరుగుతుంది. ఎవరైతే వీడియో స్టార్ట్ చేశారో ఎండింగ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ ఫైల్ లింక్ ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ ఆర్కే ట్యుటోరియల్ కమ్యూనిటీ అని ఉంటుంది, టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది, వెంటనే జాయిన్ అయిపోండి. ఓకేనా? అక్కడ కూడా పీడిఎఫ్ లింక్ అయితే అందచేయడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హలో ఆల్, మన ఆర్కే ట్యుటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా 90% డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి. మరి ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్ మాత్రమే అండి. ఫుల్ టెస్ట్ సిరీస్, ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. 1 year వ్యాలిడిటీ. ఎనీ ఫుల్ కోర్స్ అండి, గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని కోర్సుల పైన మరి 6 months వ్యాలిడిటీతో 500 రూపాయలతో అందిస్తున్నాము. మన టెస్ట్ సిరీస్లో 50,000 ప్రశ్నలతో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందచేయడము జరుగుతుంది. ఓకేనా? ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి. ముందుగా డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. హోమ్, స్టోర్, చార్ట్స్ అని కనిపిస్తాయి. హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడం జరిగింది. చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు. సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మంచి ఆఫర్ ఉపయోగించుకోండి. సో గైస్, లేట్ చేయకుండా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. 1928లో జరిగిన బార్డోలీ సత్యాగ్రహానికి సంబంధం లేని దానిని గుర్తించండి. సంబంధం లేని దానిని. అది నీలిమందు తోటల బ్రిటిష్ యజమానులకు వ్యతిరేకము. అది వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా జరిగింది. రైతులకు కౌలు హక్కులు సంపాదించడానికి జరిగింది. బొంబాయి ప్రభుత్వము 22% భూమి శిస్తు అధికంగా నిలుపుదలకు వ్యతిరేకంగా జరిగింది. మరి సరైన సమాధానము ఆప్షన్ ఏ అండి. అంటే తప్పుగా ఉన్నటువంటిది నీలిమందు తోటల బ్రిటిష్ యజమానులకు వ్యతిరేకంగా జరిగింది అనేది తప్పు. ఓకేనా? మిగతావన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. 1927లో సైమన్ కమిషన్ భారతదేశానికి రావడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ ఇయరే 1928లో ఈ యొక్క బార్డోలీ సత్యాగ్రహం అనేది జరుగుతుంది. మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్. మరి 1928లో జరిగినటువంటి యొక్క బార్డోలీ సత్యాగ్రహానికి ఎవరు నాయకత్వం వహించి బార్డోలీ వీరుడిగా బిరుదు పొందారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఆన్సర్ కూడా ఈ వీడియోలో దొరుకుతుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యమేదో గుర్తించండి. ఆప్షన్ 1. రౌలత్ చట్టము నల్ల చట్టంగా గుర్తించబడింది. ఖిలాఫత్ ఉద్యమము మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందుగా వచ్చింది. భూస్వాములు విధించిన అన్యాయ పన్నులకు వ్యతిరేకంగా మోప్లాలు తిరుగుబాటు చేశారు. మరి సత్యం ఏదండి క్రింది వాటిలో అంటే ఆప్షన్స్ 1 మరియు 3 మాత్రమే సరైనది. రౌలత్ చట్టము నల్ల చట్టంగా గుర్తించబడిందండి. ఓకేనా? రౌలత్ చట్టాన్ని నల్ల చట్టంగా చెప్పడం అయితే జరిగింది. జలియన్ వాలా బాగ్ దురంతానికి దానిపైన ఒక కమిషన్ అయితే వేయడం జరిగింది. అదే రౌలత్ చట్టము. దీన్ని మన భారతీయులు ఈ యొక్క కమిటీలో ఎవరు కూడా భారతీయులు లేకపోవడంతో ఇది నల్ల చట్టంగా అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ చట్టం ప్రకారము 144 సెక్షన్ లాంటిది. అంటే ఎక్కువగా ఎవరు గుమికుడు ఉన్నా కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసేటువంటి చట్టం ఇది. ఓకే, నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమము మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందే వచ్చిందండి? కాదు,
1914లో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే ఖిలాఫత్ ఉద్యమం జరిగింది 1919లో. ఓకేనా. టర్కీని పాలిస్తున్నటువంటి టర్కీలో జరుగుతున్నటువంటి ఒక ఇస్లామిక్ మూమెంట్ అండి ఇది. ఓకేనా. సో ఆ మూమెంట్కి భారతదేశంలో కూడా మద్దతు పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలు చేపట్టిందే ఖిలాఫత్ ఉద్యమము. ఓకేనా. నెక్స్ట్, భూస్వాములు విధించిన అన్యాయ పనులకు వ్యతిరేకంగా మోప్లాలు తిరుగుబాటు చేశారు. ఇక్కడ కేరళలో ఉన్నటువంటి ముస్లింలను మోప్లాలు అంటారు. మరి దీనికి 1921లో మరి ఈ యొక్క మోప్లా తిరుగుబాటు అనేది జరిగింది. ఓకే, 1 మరియు 3 సరైనవి, 2వది తప్పుగా ఇవ్వడము జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి లేదా సరికాని వాక్యం ఏది? సత్యాగ్రహం అంటే ప్రేమ మరియు అంతరాత్మతో జయించడం. ఆప్షన్ 2, సత్యాగ్రహము బలహీనుల యొక్క ఆయుధము. సరైన సమాధానం ఆప్షన్ ఏ, 1 మాత్రమే సరైనదండి. సత్యాగ్రహం అంటే ప్రేమ మరియు అంతరాత్మతో జయించడం అనేది తప్పు, ఇక్కడ సరికానిది. ఆప్షన్ 2 అండి, సత్యాగ్రహము బలహీనుల యొక్క ఆయుధంగా అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ ఆప్షన్ 3, క్వశ్చన్ నెంబర్ 3, భారత జాతీయ జనం బలోపేతం కావడానికి దోహదం చేసిన అంశాల్లో ప్రధానమైన వాటిని క్రింది వాటిలో గుర్తించండి. భారత జాతీయ జనం బలోపేతం కావడానికి దోహదం చేసిన అంశం: దండి యాత్ర మహాత్మా గాంధీ, లాహోర్ కాంగ్రెస్ సమావేశాల్లో పూర్ణ స్వరాజ్ తీర్మానం జవహర్లాల్ నెహ్రూ, బార్డోలి ఆందోళన అబ్దుల్ గఫర్ ఖాన్, ఎర్ర చొక్కాల ఉద్యమము సర్దార్ పటేల్. మరి క్రింది వాటిలో ఏవండి మరి అంటే ఆప్షన్ బి అండి, లాహోర్ కాంగ్రెస్ సమావేశాల్లో పూర్ణ స్వరాజ్ తీర్మానము జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరుగుతుందండి. మరి భారత జాతీయ జనం బలోపేతం కావడానికి దోహదం చేసిన అంశాల్లో ఇది ప్రధానమైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఇది? జపాన్ సహాయంతో భారతదేశం నుండి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టాలని చంపక రామన్ పిల్లాయ్ భావించారు. వందే మాతరం ఉద్యమము బెంగాల్ విభజన పర్యావసనంగా వచ్చింది. సరైన సమాధానం ఆప్షన్ బి అండి, 2 మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. జపాన్ సహాయంతో భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టాలని ఎవరు భావించారండి? సుభాష్ చంద్రబోస్ అండి. ఓకేనా, ఇంపార్టెంట్. మరి వందే మాతర ఉద్యమము బెంగాల్ విభజన పర్యావసనంగా జరిగింది. బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ హయాంలో 1905లో జరిగింది. విభజించు పాలించు అనేటువంటి నినాదంలో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత వందే మాతర ఉద్యమము చాలా ఉధృతంగా జరగడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఇందులో సరైన సమాధానము కేవలము 2 మాత్రమే, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. హిందువుల అణగారిన వర్గాల తరపున 24 సెప్టెంబర్ 1932 నాడు కుదిరిన పూనా ఒడంబడికపై సంతకం చేసిన ముఖ్య ప్రతినిధులు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హిందువుల అణగారిన వర్గాల తరపున, ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే సమాజంలో పీడితులుగా ఉన్నారో, ఓకేనా, అగ్రవర్ణాల చేత పీడితులుగా ఎవరైతే ఉన్నారో వారి తరపున జరిగినటువంటిదే ఈ యొక్క పూనా ఒడంబడిక 1932లో కుదిరిందండి. ఎవరెవరికి మధ్య? ఆన్సర్ ఆప్షన్ ఏ, గాంధీ అంబేద్కర్ల మధ్య కుదరడం అయితే జరిగింది 3వ రౌండ్ టేబుల్ సమావేశము తర్వాత. ఓకేనా, అంతకుముందు మరి ఈ యొక్క ఏదైతే పూనా ఒడంబడిక, ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో మరి అణగారిన వర్గాలకి రిజర్వేషన్ల కోసమై పోరాటం చేయడం జరిగింది అంబేద్కర్. దీన్ని ప్రతిఘటించిన వ్యక్తి గాంధీజీ. అయితే 3వ రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన తర్వాత మరి ఒక అంటే అర్థమైపోయింది గాంధీజీకి, ఓకే అణగారిన వర్గాలకి తప్పకుండా, పీడితులకు తప్పకుండా నియోజకవర్గాల్లో రిజర్వేషన్ కావాలని చెప్పేసి అంగీకరించి అంబేద్కర్కి గాంధీ గారికి మధ్య ఒక సంతకం అయితే జరిగింది. దాన్నే పూనా ఒడంబడికగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. బెంగాల్ విభజన, కాంగ్రెస్లో చీలిక, లక్నో సమావేశము, ఆగస్ట్ డిక్లరేషన్. బెంగాల్ విభజన ఆఫ్కోర్స్ అందరికీ తెలుసు, ఆప్షన్ సి అండి, 1905లో జరిగింది. ఇప్పుడు 1905. కాంగ్రెస్లో చీలిక 1907లో జరిగింది. నెక్స్ట్ లక్నో సమావేశం ఎప్పుడు జరిగింది? 1916. ఆగస్ట్ డిక్లరేషన్ 1917లో జరగడం అయితే మనము
చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో 1934లో బొంబాయిలో స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు కానివారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, సుభాష్ చంద్రబోస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, 1934లో ముంబైలో స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు కానివారు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? వెల్లూరు తిరుగుబాటు 1802, సిపాయిల తిరుగుబాటు 1857, రాయల్ నేవీ తిరుగుబాటు 1946, సంతాల్ తిరుగుబాటు 1955. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైనటువంటి అంశాలుగా వీటిని చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ, వెల్లూరు తిరుగుబాటు 1802 అనేది తప్పు. ఎప్పుడు జరిగింది? 1806 తమిళనాడులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక ఉద్యమం అండి ఇది. భారతదేశపు మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామము, మొట్టమొదటి స్వాతంత్ర తిరుగుబాటుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. 1806లో జరిగింది వెల్లూరు తిరుగుబాటు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగిందో గుర్తించండి. ముస్లింలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్, ముస్లింలకు ప్రత్యేక దేశం కోసం, చట్టసభల్లో ముస్లింలకు రిజర్వేషన్ల కోసం, తుర్కీ సామ్రాజ్య రక్షణ కోసం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, తుర్కీ సామ్రాజ్య రక్షణ కోసం. ఇది అసలు మన దేశానికి సంబంధించిందే కాదండి. ఖిలాఫత్ ఉద్యమము టర్కీలో ఉండేటువంటి ఖలీఫా, ఓకే, ఇస్లాం మత పెద్ద అయినటువంటి ఖలీఫా యొక్క సామ్రాజ్య రక్షణ కోసము భారతదేశంలో జరిగింది. ఓకేనా, మరి ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమానికి ఎవరు అధ్యక్షత వహించారు తెలుసా? గాంధీజీ గారు. అసలు ఇది మన జాతీయోద్యమానికి సంబంధమే లేదు, అయినప్పటికీ గాంధీజీ గారు దీనికి అధ్యక్షత వహించడము జరుగుతుంది. రీజన్ ఏంటి మరి? అప్పటి వరకు ముస్లింల యొక్క ప్రాముఖ్యత జాతీయోద్యమంలో చాలా చాలా తక్కువ. మరి ఈ ఉద్యమంలో గాంధీ గారు వీరికి సపోర్ట్ చేయడం ద్వారా వీరంతా మరి భారత జాతీయోద్యమంలో పాల్గొంటారు అనేటువంటి ఉద్దేశంతో పాల్గొనడం అయితే జరుగుతుంది, అధ్యక్షత వహించడం జరుగుతుంది ఖిలాఫత్ ఉద్యమానికి. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశ స్వతంత్ర పోరాటంలో సాధించు లేదా మరణించును అత్యంత ముఖ్యమైన నినాదాలు ఎవరు చేశారు? సాధించు లేదా మరణించు, డూ ఆర్ డై. ఆప్షన్ ఏ అండి, మహాత్మా గాంధీ. 1942, ఓకే, 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా మూమెంట్లో భాగంగా అప్పటి వరకు అహింసా మార్గాన్ని పాటించినటువంటి గాంధీజీ మరి ఒకేసారిగా ఇక అహింసతో పని లేదు, మనం హింసాత్మకానే ముందుకు వెళ్ళాలి, సో చేయండి లేదా చావండి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళడం జరిగింది. సో అప్పటి వరకు అహింసా పద్ధతిని పాటించినటువంటి గాంధీజీ గారు ఒకేసారి హింసాత్మక ధోరణికి వెళ్ళడంతో మరి చాలామంది చెప్తుంటారు ఏంటి, గాంధీ గారికి అంత అహింసా మార్గంలో ప్రయాణించినటువంటి గాంధీజీ గారికి ఎందుకు నోబెల్ శాంతి బహుమతి రాలేదని. రీజన్ ఇదే అండి. ఓకేనా, అప్పటి వరకు శాంతంగా ఉన్నటువంటి గాంధీజీ గారు ఒకేసారి హింస అనేటువంటి ధోరణి ఎంపిక చేసుకోవడంతో మరి నోబెల్ శాంతి బహుమతి అయితే రాకపోయింది. ఓకే, మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చి 100 ఏళ్ళు పూర్తయిన సంవత్సరం ఏది? ఆప్షన్స్ అండి, 2015. ఓకేనా, 1915వ సంవత్సరంలో, ఇప్పుడు 1915వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ గారు భారతదేశానికి రావడం జరుగుతుంది. 1915 జనవరి 9వ తారీఖు. జనవరి 9వ తారీఖు ఆ రోజుని ప్రవాస భారతీయ దివాస్గా మనమైతే నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరము కూడా. నెక్స్ట్ వన్. గదర్ పార్టీ కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహించిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన విప్లవకారుడు ఎవరు? గదర్ పార్టీ కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహించిన ఆంధ్ర ప్రాంత వ్యక్తి. ఆప్షన్ ఏ అండి, దర్శి చెంచయ్య అండి. ఎవరు? దర్శి చెంచయ్య అనేటువంటి వ్యక్తి. మరి గదర్ పార్టీని లాలా హరిదయాల్ అనేటువంటి ప్రముఖ వ్యక్తి శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో ప్రారంభించడం జరిగింది 1914 ఆ టైంలో. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇదొక అంటే బ్రిటిష్ వారు దీన్ని కూడా ఇదొక విప్లవాత్మక సంస్థగా గుర్తించడం జరిగింది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇదొక జాతీయవాద సంస్థ. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో అసత్యం ఏదో గుర్తించండి. సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూ అనే పత్రికని స్థాపించారు. తిలక్ 1893లో శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించారు. తిలక్ 1895లో గణేష్ ఉత్సవాన్ని ప్రారంభించారు. అసత్యం ఏంటి అండి మరి? ఆప్షన్ సి అండి, 2 మరియు 3 అసత్యంగా చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా
ఫస్ట్ది కరెక్ట్ అండి. సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూ అనేటువంటి పత్రికని స్థాపించాడు అనేది ఇక్కడ కరెక్ట్. మరి ఇవి రెండు మిగతావి రెండు ఎందుకు తప్పు అంటే తిలక్ 1893లో శివాజీ ఉత్సవాలు స్టార్ట్ చేయలేదు, గణేష్ ఉత్సవాలను స్టార్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇయర్స్ అటు ఇటు ఇచ్చారు. తిలక్ 1893లో గణేష్ ఉత్సవాలని, 1895లో శివాజీ ఉత్సవాలను స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సాయుధ తిరుగుబాటులో ప్రబోధిస్తూ దాని ప్రచారానికే వందే మాతరం అనే పత్రిక ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మేడం కామా, మేడం బికాజీ కామా, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్. ప్లేగు కమిటీకి నాయకత్వం వహించిన సర్ వాల్టర్ చార్లెస్ రాండును హత్య చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చాపేకర్ సోదరులు. ఎవరు? చాపేకర్ సోదరులు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? మౌంట్ బాటన్ స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్. నెక్స్ట్ ఆప్షన్ 2. రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు. ఇంపార్టెంట్. మరి సరైన సమాధానం ఏంటి అంటే రెండు కూడా సరి అయినవే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. ప్రముఖ పారిశ్రామికవేత్త జమునాలాల్ బజాజ్కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది. కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా పనిచేశారు, గాంధీ సేవా సంఘాన్ని స్థాపించారు, గో సేవా సమాజాన్ని స్థాపించారు, అస్పృశ్యత నివారణ సంఘాన్ని స్థాపించారు. సరికానిదేంటి? ఆప్షన్ డి, అస్పృశ్యత నివారణ సంఘాన్ని స్థాపించారు అనేది తప్పు. కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా పనిచేశారు, గాంధీ సేవా సంఘాన్ని స్థాపించారు, గో సేవా సంఘాన్ని కూడా స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యం ఏదో గుర్తించండి. గోల్డెన్ థ్రెషోల్డ్ అనేది హైదరాబాద్లోని సరోజినీ నాయుడు స్వగృహం పేరు. సరోజినీ నాయుడు భారత కోకిల అంటారు, నైటింగేల్ ఆఫ్ ఇండియా. సరోజినీ నాయుడు రాజస్థాన్కు గవర్నర్గా పనిచేస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 సరైనవిగా చెప్పుకోవచ్చండి. 3 ఎందుకు తప్పు? మరి సరోజినీ నాయుడు గారు భారతదేశం మొట్టమొదటి మహిళా గవర్నర్, బట్ రాజస్థాన్కి కాదు, ఉత్తరప్రదేశ్కి. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన విప్లవ సంఘాల నాయకులను జతపరచండి. గదర్, ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ, అనుశీలన్ సమితి ఆఫ్ డెక్కన్, బెంగాల్ వారియర్స్. వీటిని ఎవరు స్థాపించారు? 1 by 1 చూద్దామండి. మొదటగా గదర్ పార్టీ. గదర్ని ఎవరు స్థాపించారంటే జతిన్ ముఖర్జీ. నెక్స్ట్ ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని సూర్యసేన్. అనుశీలన్ సమితి పులిన్ బిహారీ దాస్. బెంగాల్ వారియర్స్ సుభాష్ చంద్రబోస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్, గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమ సందర్భంగా ఆంగ్లేయులకు ఇచ్చిన 11 points అల్టిమేట్లో లేని అంశం ఏది? మద్యపాన నిషేధం, సివిల్ సర్వీసెస్ భారతీయులకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం, భారత పరిశ్రమలకు రక్షణ, భూమి శిస్తులో 50% తగ్గింపు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. లేనిదేంటి? సివిల్ సర్వీసెస్ భారతీయులకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది తప్పు. శాసనోల్లంఘనోద్యమము ఉప్పు సత్యాగ్రహంగా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. 1930లో అయితే జరగడానికి కూడా మనము చూడవచ్చు. మార్చ్ 12, 1930 మార్చ్ 12. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో సరైనది ఏది? అనీ బెసెంట్ కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు. సరోజినీ నాయుడు కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు. సరైన సమాధానం ఆప్షన్ డి. 2 కూడా సరైనవే అండి. ఓకేనా, విదేశీ మహిళ, బట్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు జాతీయ కాంగ్రెస్కి. సరోజినీ నాయుడు గారు మరి మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు 1925లో. ఓకేనా, అయితే ఇంకా అనీ బెసెంట్ 16, 17 ఆ టైంలో అయితే అధ్యక్షత వహిస్తారు. సరోజినీ నాయుడు గారు మాత్రం 1925. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యం ఇది? సిఆర్ దాస్ను దినబంద్ అంటారు, సేఫ్ ఆండ్రూస్ను దేశబంద్ అంటారు. సరైనది ఆప్షన్ బి. 2 కూడా సరికావండి. ఓకేనా, 2 కూడా సరికావు. ఎందుకు? సిఆర్ దాస్నే దేశబంద్ అంటారు, సేఫ్ ఆండ్రూస్ను దీనబంద్ అంటారు. అటు ఇటు ఇచ్చారు. ఓకే, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో స్వరాజ్ పార్టీ జనరల్ సెక్రటరీ మరియు అధ్యక్షులను గుర్తించండి. స్వరాజ్ పార్టీ. ఆన్సర్ ఆప్షన్ డి అండి. మోతిలాల్ నెహ్రూ మరియు సిఆర్ అంటే చిత్తరంజన్ దాస్. వీరిద్దరూ 1923-24 ఆ టైంలో అయితే స్వరాజ్ పార్టీని స్థాపించడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో నెహ్రూ రిపోర్ట్లో లేని అంశం ఏది? నెహ్రూ రిపోర్ట్లో లేని అంశం ఆప్షన్ బి అండి. అన్ని వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు లేదు.
ద్విసభ శాసనసభలు ఉంది, సమైక్య వ్యవస్థ ఉంది, బాధ్యతాయుత పాలన అనేది ఉంది. మరి అన్ని వర్గాల వారికి ఇక్కడే అండి రౌండ్ టేబుల్ సమావేశాల వరకు వెళ్ళింది ఇందుకే. ఓకే, అన్ని వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించాలని చెప్పేసి నెహ్రూ గారు కూడా చెప్పలేదు. అందులో ఏదైతే మరి డిప్రెస్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, పీడితులుగా ఉన్నటువంటి వారికి అంబేద్కర్ గారు తోడుగా ఉండి మరి పీడించబడే వారికి కూడా అన్ని నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు కావాలి, మాకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి అని చెప్పేసి పోరాటం చేయడము జరిగింది. ఓకే, గమనించాలి. సో నెహ్రూ రిపోర్ట్లో కూడా ఇదైతే లేకుండే, గమనించాలి. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వారిలో లాహోర్ జైల్లో 63 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించిన విప్లవకారుడు ఎవరు? ఆప్షన్ బి అండి జతీంద్రనాథ్ దాస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జతీంద్రనాథ్ లేదా జతిన్ దాస్ అని కూడా చెప్పుకోవచ్చు. జతీంద్రనాథ్ దాస్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరైన వాక్యము. రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్వుడ్ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా త్యజించారు. ఇది ఒక బిరుదు అండి, బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి నైట్వుడ్ అనేటువంటి బిరుదు. బిరుదులను బహిష్కరించడం సహాయ నిరాకరణ ఉద్యమంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం. 1921 ఆ టైంలో అయితే సహాయ నిరాకరణ ఉద్యమం అయితే జరిగింది, నాన్ కోఆపరేటివ్ మూమెంట్. ఓకే, మరి క్రింది వాటిలో సరైనవి ఏంటి? ఆప్షన్ బి 2 మాత్రమే సరైనదండి. ఓకే, 2 మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు. బిరుదులను బహిష్కరించడం సహాయ నిరాకరణ ఉద్యమంలో ఒక భాగంగా ఉంది. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్వుడ్ బిరుదును సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా త్యజించాడు అనేది తప్పు అండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇది త్యజిస్తాడు, బట్ ఆ టైంలో కాదు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగినటువంటి సందర్భంలో ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాము. జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు కారకుడైన మైకేల్ జనరల్ డయర్ను లండన్లో హత్య చేసిన విప్లవకారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఉధమ్ సింగ్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్స్ అండి ఇండియన్ ఫెడరల్ అసోసియేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. పయన్నూర్ సత్యాగ్రహ, వేదారణ్య సత్యాగ్రహ, ధారాసన సత్యాగ్రహ, మైలాపూర్ సత్యాగ్రహ. వీటిని ఎవరు ముందుండి నడిపించారు? ఆన్సర్ 1 by 1 చూద్దాం. ఒకటోది పయన్నూర్ సత్యాగ్రహ, ఆప్షన్ బి అండి కే కేలప్పన్. వేదారణ్య సత్యాగ్రహ సి రాజగోపాలాచారి. ధారాసన సత్యాగ్రహ ఆప్షన్ డి సరోజిని నాయుడు. మలయపురం సత్యాగ్రహ దుర్గాబాయ్ దేశ్ముఖ్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన దానిలో వ్యక్తి సత్యాగ్రహాన్ని గాంధీజీ ప్రారంభించడానికి గల కారణము ఏది? వ్యక్తి సత్యాగ్రహము. ఆప్షన్ బి అండి ఆంగ్లేయులు పత్రికలపైన ఆంక్షలు విధించడము అనేటువంటి అంశానికి వ్యతిరేకంగా గాంధీజీ గారు మరి యొక్క వ్యక్తి సత్యాగ్రహాన్ని అయితే ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యం ఏదో గుర్తించండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కా నగరంలో జన్మించారు. అబుల్ కలాం ఆజాద్ ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ గ్రంథాన్ని రచించారు. ఆజాద్ ఆల్ హిలాల్ అనేటువంటి పత్రికను స్థాపించారు. సత్యం ఏదండి? ఆప్షన్ ఏ 1, 2, 3 అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్. ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క మహిళా విభాగమైన ఝాన్సీ రెసిడెంట్కు నాయకురాలు ఎవరు? ఝాన్సీ రెసిడెంట్ అండి, ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ లక్ష్మీ సెహగల్ గారు. ఇంపార్టెంట్ పర్సన్ అండి, లక్ష్మీ సెహగల్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యం ఏదో గుర్తించండి. తిలక్ ఇంగ్లీష్ భాషలో కేసరి అనే పత్రికను స్థాపించారు. తిలక్ మహారాణా అనేటువంటి మరాఠీ పత్రికను స్థాపించారు. కలకత్తాలో అరవింద ఘోష్ ప్రిన్సిపల్గా బెంగాల్ నేషనల్ కాలేజీని స్థాపించారు. అసత్యం ఏంటండి? ఆప్షన్ బి 1 మరియు 2 అసత్యము, 3వది సరైనదిగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎందుకంటే కేసరి అనేటువంటి పత్రికను స్థాపించలేదండి. ఓకే, ఇంగ్లీష్ భాషలో కాదు, మరాఠీ భాషలో స్థాపిస్తారు అది. ఓకేనా, కేసరి అనే పత్రికను స్థాపిస్తారు కానీ మరాఠీ భాషలో. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జవహర్లాల్ నెహ్రూ ద్వారా కాంగ్రెస్ త్రివర్ణ పతాకంను తొలిసారిగా ఏ నది ఒడ్డున ఆవిష్కరించారు? ఆప్షన్ సి రావి. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? లార్డ్ డఫ్రిన్ కాంగ్రెస్ స్థాపన సమయంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉండేవారు. లార్డ్ క్రాస్ కాంగ్రెస్ స్థాపన సమయంలో గవర్నర్ జనరల్గా ఉండేవారు. సరికానిది ఏంటండి? ఆప్షన్ డి 2 కూడా సరికావండి. లార్డ్ డఫ్రిన్ మరి భారత గవర్నర్ జనరల్గా ఉన్నారండి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ కాదు, గవర్నర్ జనరల్గా. ఓకే, లార్డ్ క్రాస్ కాంగ్రెస్ స్థాపన సమయంలో గవర్నర్గా ఉన్నారంటే లేరండి.
ఓకేనా, ఇంపార్టెంట్, అందరూ కూడా గమనించాలి. సో మరి మనకు క్వశ్చన్ అటు ఇటు ఇచ్చాడు అన్నట్టు. ఓకే, సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్నవారు లార్డ్ క్రాస్ అండ్ గవర్నర్ జనరల్గా ఉన్నవారు లార్డ్ డఫ్రిన్. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, 1886 డిసెంబర్లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి కాంగ్రెస్ అధివేశానికి లేదా సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్ సి దాదాబాయి నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్కి 3 సార్లు అధ్యక్షత వహించిన పార్షి అండి ఈయన, దాదాబాయి నౌరోజీ పార్షి. క్రింద ఇవ్వబడిన వాన్లో 1946 ఫిబ్రవరి 18న బొంబాయిలో నౌకాదళ తిరుగుబాటు గల కారణం ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి బ్రిటిష్ అధికారుల ప్రవర్తన మరియు సరైన ఆహారం లేకపోవడము వ్యతిరేకిస్తూ నిరసించుట అనేది 1946 ఫిబ్రవరి 18న బొంబాయిలో నౌకాదళ తిరుగుబాటు అయితే జరిగింది. ఇండియన్ నేవీ రెవల్యూషన్ అనే పేరుతో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాన్లో అసత్యమేదో గుర్తించండి. సెప్టెంబర్ 2, 1947న కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలోని 14 శాఖల్లో 8 శాఖలు కాంగ్రెస్కు మరియు 5 శాఖలు ముస్లిం లీగ్కు కేటాయించబడ్డాయి. బ్రిటిష్ ఇండియాను ఇండియన్ యూనియన్ మరియు పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర దేశాలుగా విభజించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే సరైనవండి. ఓకేనా. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండ్ అసోసియేషన్ సభ్యుడిగా ఉంటూ విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గాను ఉరి తీయబడిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ అండి లాలా హరిదయాల్ గారండి. ఓకేనా, లాలా హరిదయాల్ ఇంపార్టెంట్ పర్సన్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.